వనాటు ఇది ఒక దేశం. పసిఫిక్ సముద్రంలో ఉన్న ద్వీపాల్లో ఒకటి. కేవలం 3 లక్షల మంది పౌరులుండే అతి చిన్న దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ దేశంలో కాస్త పెట్టుబడి పెడితే చాలు సిటిజన్షిప్ ఇస్తుంది ఈ దేశం. కాస్త డబ్బులుంటే చాలు పాస్పోర్ట్ వస్తుంది. దీంతో 120 దేశాల్లో వీసా లేకుండా తిరగొచ్చు. అందుకే ఈ దేశాన్ని ఎంచుకున్నారు చాలా మంది బిజినెస్ మ్యాన్. గత 15 ఏళ్లుగా లండన్లో తలదాచుకున్న లలిత్ మోడీ వనాటు పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలో తన భారత పాస్పోర్ట్ అప్పగించేందుకు లండన్లోని రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. మనీ లాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు లలిత్ మోడీ. అలాంటి వ్యక్తి ఇప్పుడు వనాటు పౌరసత్వం తీసుకున్నాడు. వనాటుతో మన దేశానికి నేరస్తుల అప్పగింత ఒప్పందం లేనందున భారతీయ దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవటానికి లలిత్ మోడీ లాంటి వారు ఈ దేశాన్ని ఎంచుకుంటున్నారు. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ నుంచి వనాటుకు 3 గంటల విమాన ప్రయాణం ద్వారా ఈ దేశానికి చేరుకోవచ్చు. సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఈ దేశం గోల్డెన్ పాస్పోర్ట్ ద్వారా పౌరసత్వం లభిస్తుంది. జీవన ప్రమాణాలు, పర్యావరణ అనుకూలత, జీవన శైలి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చి హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్ లో ఈ దేశం మొదటి స్థానంలో ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు ఈ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకుంటుంటారు. అలాని ఇదేమీ ఖరీదైంది ఏమీ కాదు. 1.3 కోట్లు చెల్లిస్తే పాస్పోర్ట్ ఇస్తారు. అయితే వనాటు దేశంలో పాస్పోర్ట్ తీసుకోవాలంటే పెద్దగా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. అది ఆన్లైన్లో పంపించినా చాలు. ఆ దేశంలో అడుగు పెట్టకుండానే పాస్పోర్ట్ తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా నెలలోగా పూర్తవుతుంది. వనాటు దేశ ఆదాయంలో 40% ఈ పాస్పోర్ట్ల ద్వారానే వస్తుంది. అందుకే పేద దేశంగా ఉన్న ఈ దేశం 2021లో మిగులు బడ్జెట్ను సాధించింది. ఈ దేశంలో ఆదాయ పన్ను లేదు, కార్పొరేట్ పన్ను అసలే లేదు, సంపద పన్ను లేదు, క్రిప్టో కరెన్సీకి కేంద్రంగా ఉంది. దీంతో చాలా మంది భారతీయులకు ఈ దేశం స్వర్గధామంగా ఉంది. గత 2 ఏళ్లలో 30 మంది భారతీయులు ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు. మనకంటే అత్యధికంగా చైనీయులు ఎక్కువ మంది పౌరసత్వం తీసుకుంటున్నారు. అంతర్జాతీయ నేరగాళ్లు వనాట్లో గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకొని ఐరోపా దేశాల్లోకి సులభంగా ప్రవేశించి నేరాలకు పాల్పడుతున్నారు.